టాలీవుడ్ లో మోస్ట్ ఎనర్జెటిక్ యాక్టర్ రవితేజ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసే రవితేజ ఈ మధ్య వరుస ఫ్లాప్లతో డల్ అయ్యాడు. మళ్ళీ స్పీడ్ పెంచేశాడు. ప్రస్తుతం ఈ మాస్ మహారాజా చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. షూటింగ్ లేకుండా ఖాళీగా కూర్చోవడం అంటే మాస్ రాజాకు చెడ్డ చిరాకు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి మిరపకాయ వంటి సూపర్ హిట్ ఇచ్చిన రవితేజ హిట్ కొట్టి చాలా సంవత్సరాలైనట్టుంది. మిరపకాయ వచ్చి సంవత్సరం కాకుండానే 5 సినిమాలు రిలీజ్ చేశాడు. దొంగల ముఠ, వీర, నిప్పు, దరువు, దేవుడు చేసిన మనుషులు అన్ని ఫ్లాప్లే. ఇదే మరో స్టార్ అయితే కోలుకునేవాడు కాదు. ఎన్ని ఫ్లాప్లొచ్చినా పట్టించుకుని రవితేజ చేతిలో ప్రెజెంట్ 3 సినిమాలున్నాయి. మాట్లాడమంటున్నదే నువ్వేలే నాకింక సర్వం అనుకుంటే నాలో నీ ప్రాణం లేచి వస్తున్నదే. మాస్ రాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద మరోసారి జూలు విదిలించడానికి రెడీ అవుతున్నాడు. ఆంజనేయులు ఫేమ్ పరశురాం డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా సారొచ్చారు షూటింగ్ ఒక్క పాట మినహా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇందులో కాజల్, రిచా హీరోయిన్లు. ఇది రిలీజ్ కాకుండానే బలుపు సినిమాను సెట్స్ పైకి తెచ్చేస్తున్నాడు రవి. దీనికి డాన్ సీను ఫేమ్ గోపిచంద్ మల్లేని దర్శకుడు, శృతి హాసన్ హీరోయిన్. సారుస్తారు బలుపు తర్వాత రవితేజ చేయబోయే సినిమా జింతాకుతా. ఈ సినిమాతో రాజమౌళి శిష్యుడు దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. వరుసగా 5 సినిమాలు నిరాశపరిచినా సక్సెస్ లేదన్న పేరే కానీ రవి ఇమేజ్ కు వచ్చిన డ్యామేజ్ ఏమీ లేదు. మళ్లీ ఒక్క హిట్ పడాలే కానీ ఈసారి ఏకంగా 6 డజను సినిమాలను లైన్ లో పెట్టేస్తాడు ఈ ఎనర్జెటిక్ హీరో. సినీ వీక్లీలో మరో షార్ట్ బ్రేక్.